5 లోపు ఉన్నదండి, 5 వరకు ఉన్నదని కూడా బ్యాక్ ఎవరైనా చూసుకున్నారంటే నిన్న ఒక ఆవిడ తీసుకొచ్చింది వాళ్ళ అత్త బ్లౌజ్ కుట్టాలడానికి మామూలుగా నార్మల్గా కుట్టేస్తుంది. ఎలాగా నా సిస్టంలోనే 5 ఇంచెస్ షోల్డర్ తీసుకుంటుంది. చూస్తే నేను దగ్గరికి వచ్చి చూసేసరికి ఏముంది, బ్యాక్ నెక్ 5 ఇంచులు, 5 ఇంచులు బ్యాక్ నెక్ వచ్చిందంటే మీరు నార్మల్గా షోల్డర్ 5 పెట్టుకొని కుట్టకూడదు, గుర్తుపెట్టుకోండి, అస్సలు కుట్టకూడదు. అలాగని కుట్టినట్టయితే కనీసం పట్టన్నా పట్టకూడదు, సరేనా? అంటే అప్పుడు షోల్డర్ ఎంత పెట్టుకోవాలి? షోల్డర్ ఎవరికి ఎంత ఉందో ఆ బ్లౌజ్ గల మెన్షన్ అది మెయిన్ లేదు. ఇప్పుడు మనం ఏ సైజ్ చెప్తున్నాం, ఏదో ఒక సైజ్ 32 సైజ్ వేసుకున్నాం. 32 సైజ్ అనుకున్నాం, 30 సైజ్ ఏదో ఒక సైజ్, ఓకేనా? లెంత్ ఎంత ఉండాలి? 40 13 + 1 13 + 1 14 + 1 15 షోల్డర్ 5 ఇది 5 ఎంత వేసేసాం అంటే అన్నిటికీ అదే కదా అనేసి వేసేసింది. హై నెక్. హై నెక్లో కంపల్సరీ షోల్డర్ ఎంత ఉందో ఆ కస్టమర్ది హై నెక్ కంపల్సరీ టేప్తో చూసుకోవాల్సిందే. ఈ షోల్డర్ మెజర్ చేసుకోవాలి. షోల్డర్ నువ్వు బోట్ నెక్ పెట్టుకో, కాలర్ నెక్ పెట్టుకో, జీరో నెక్ పెట్టుకో, ఏ నెక్ అయినా పెట్టుకో, షోల్డర్ కంపల్సరీ కొలవాలి. అంటే వీటికి మాత్రమే, ఓన్లీ నీ హై నెక్స్ మాత్రమే. డీప్ నెక్ వరకు నేనేం చెప్పాను, 5 ఇంచెస్ పెట్టుకోవాలని చెప్పాను. ఇది ఓన్లీ షోల్డర్ వరకే. షోల్డర్ ఫర్ సపోజ్ 15 వచ్చింది అనుకో, బై 2 చేస్తే ఎంత వస్తుంది? 7.5 వస్తుంది కదా, బై 2 చేస్తే 7.5. వెస్ట్ 32 సైజ్ కదా, 32ని 4 చేయి. ఇది ఇప్పుడు వెస్టే కదా, ఇది 4 వేయండి, ఎంత వస్తుంది? 8 వస్తుంది. వెస్ట్ ఎంత? 32/4 8. చెస్ట్ 36. వెస్ట్ ఈ హైనెక్స్లో మెయిన్ ఇది 2 మారేది ఏంటి అంటే జస్ట్ అండ్ షోల్డర్ కంపల్సరీ మారుతాయి. ఇప్పుడు మనం డీప్ నెక్స్ పెట్టుకునేటప్పుడు చెస్ట్ని 4 భాగాలు చేసుకొని 1 నుంచి యాడ్ చేసుకుంటున్నాం టక్స్ కోసం, అది గీసుకుంటున్నాం. ఏది? ఇది లెంత్, ఇది షోల్డర్ 7.5, 7.5, 7.5, ఇది 50, ఇది లెంత్. ఓకేనా? అర్థమవుతుంది కదా? మన షోల్డర్ తీసుకున్నాం, అది లెంత్ తీసుకున్నాం. ఇది బ్లౌజ్ అనుకో, ఈ ఓపెన్స్ నా క్లోజ్ ఉన్నది నా వైపు, ఓపెన్స్ ఉన్నది అటువైపు పెట్టాను అనుకుంటున్నాను. అదొకటి చూడండి. ఇప్పుడు వెస్ట్ గీసాం కదా మనం, వెస్ట్ ఎంత వచ్చింది? 8 వచ్చింది కదా, ఇది 8. ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకోమో ఆంగ్లం కూడా అంతే తీసుకోవాలని ఫస్ట్ నుంచి చెప్తాను కదా. ఇప్పుడు ఇదే 7.5ని నేను ఆంగ్లం తీసుకున్నాను, 7.5, ఆంగ్లం కూడా 7.5 తీసుకున్నాను. ఇప్పుడు చెస్ట్ తీసుకోవాలి, నెక్స్ట్ అదే కదా, మన షోల్డర్ లెంత్ తీసుకున్నాం, చెస్ట్ లూజ్ తీసుకున్నాం, నెక్స్ట్ తీసుకోవాల్సింది ఏంటి? చెస్ట్ కదా. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది? 32 వచ్చింది. ఎప్పుడు కూడా హై నెక్స్కి 32కి +8 యాడ్ చేయాలి, 4 కాదు. ఇది ఒక్కటే మెయిన్ పాయింట్. నేను చేంజెస్ అవుతాయని చెప్పింది కూడా అందుకే. ఏ సైజ్కి అయినా సరే, ఏ సైజ్కి అయినా సరే హై నెక్ వాళ్ళకి 32కి సపోజ్ 8 యాడ్ చేస్తే 40 అవుతుంది కదా. 32కి +8 యాడ్ చేస్తే 40 అవుతుంది. ఈ 40 4 భాగాలు చేస్తే 10 వస్తుంది. ఇక్కడ 10 వస్తుంది. ఓకేనమ్మా? నువ్వు వేసేసి నేను చూపిస్తాను చెప్పేసి
ఇప్పుడు ఇది బోట్ నెక్. ఇప్పుడు షోల్డర్లో మైనస్ చేసేది కూడా ఏం లేదు. అసలు షోల్డర్లో మైనస్ చేసేది ఇప్పుడు మనం డీప్ నెక్లకే చెప్పాను. హై నెక్లకి కావాలంటే ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవచ్చు. మేడం ఇప్పుడు షోల్డర్ బ్రాడ్గా ఉంటే ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే హాఫ్ ఇంచ్ కూడా మనం ఖర్చుల్లో కూడా పోతాయమ్మా. స్లీవ్ టచింగ్లో, కాలర్లో కొంచెం మీరు అటు ఇటు చేయొచ్చు. ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటే తప్పలేదు. 7.5 దగ్గర 8 పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. అది ఆమ్ రౌండ్ 7.5 తీసుకుంటాం మేడం. లూజ్ కదా మేడం అది. ఏం కాదు. ఇది హై నెక్, బాడీ మొత్తం క్లోజ్ అయ్యేటట్టు ఉంటుంది. డీ ప్లస్ ఆగిపోయి జారేటట్టు ఉంటుంది. ఇప్పుడు నెక్ విడత అనేది ఉంది చూసారా, మనం 2 ఇంచెస్ అనేది తీసుకున్నాం. బాగా మనం 2.5 తీసుకున్నాం. ఇది అలా తీసుకోకూడదు. ఇది ఎలా తీసుకోవాలి, బోట్ నెక్ అనుకున్నాం కదా మనం. ఇటు నుంచి ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం. ఇటువైపు నుంచి మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు దాకా మనం నెక్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గరికి 2 ఇంచెస్ నెక్ విడ్త్ తీసుకున్నాం కదా. ఇది బోట్ నెక్. ఇది కరెక్ట్గా ఇటు నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి పైన నుంచి తీసుకోవాలి. పైన మనం ఇక్కడ నుంచి 2 తీసుకునే వాళ్ళం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి 3 తీసుకోవాలి. షోల్డర్ లైన్ నుంచి ఇప్పుడు బోట్ నెక్లో కూడా జారిపోయినట్టు వేసుకుంటారు అంటారు. కొంతమంది 2 ఇంచెస్ పెట్టుకుంటారు, చాలా చిన్నగా పెట్టుకుంటారు. కొంతమంది అసలు మీడియంగా కరెక్ట్గా ఎంత ఉండాలి మేడం అంటే 3 ఇంచెస్ ఉంటారు. 3 ఇంచెస్ ఉంటే హాఫ్ ఇంచ్ పోయి నీకు 2 ఇంచెస్ వస్తుంది. చాలా మంది 1.5 అలా కూడా పెట్టుకుంటారు. చాలా చిన్నగా పెట్టుకుంటారు. మీ ఇష్టాన్ని బట్టి హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలన్నా పెంచుకోవాలన్నా అది మీ ఇష్టం. కానీ కరెక్ట్గా ఎంత ఉండాలి, మినిమం ఎంత ఉండాలి అంటే 3 ఇంచెస్. ఓకేనా? ఇక్కడి నుంచి 3 ఇంచెస్ బోట్. ఎక్కడి నుంచి చెప్తారా? షోల్డర్ నుంచి నెక్ విడ్త్ వైపు 3 ఇంచెస్ తీసు. ఇప్పుడు ఇది బ్యాక్ నెక్ నేను గీస్తున్నా. ఇది బ్యాక్ పార్ట్, డీ ఫర్ బ్యాక్. బ్యాక్ పార్ట్లోని బ్యాక్ ఇక్కడి నుంచి ఇక్కడికి మనం డీప్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ తీసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఇది ఇక్కడికి ఇలా బోర్డు వస్తుంది అన్నమాట. తర్వాత ఇక్కడ నుంచి మీ షేప్స్ మీకు నచ్చిన డిజైన్ ఏదైనా పెట్టుకోండి. ఇలా వస్తాయి, చాలా డిజైన్స్ వస్తాయి. రౌండ్ వస్తాయి, క్రాప్ వస్తుంది, మీ ఇష్టం. బ్యాక్ నెక్ డిజైన్. ఆ బ్యాక్ నెక్ డిజైన్ కూడా ఎంత పెట్టుకోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు ఫ్రంట్గా తీసుకుంటారు కదా 10 ఇంచెస్ అండ్ 9 ఇంచెస్ అనేది ఒకటి ఉంది కదా మనకు. అలాగే 10 అనే దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3 తీసుకున్నాక ఇక్కడ నుంచి ఇక్కడ 7 దిగుతుంది, లేదంటే 9 మైనస్ చేసుకుంటే అలాగే ఈ 10కి ఇక్కడ మార్కింగ్ చేసేసుకొని ఫస్ట్ ఇక్కడ 3కి ఇక్కడ డిజైన్స్, చాలా డిజైన్స్ వస్తున్నాయి. మీకు నచ్చిన డిజైన్ పెట్టుకోండి. అంటే ఫస్ట్ బోట్ నెక్ కోసము నెక్ దగ్గర తీసుకున్న 3 ఎంత తీసుకుంటే అంత, లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ 3 అంతే. షోల్డర్ ఒక 15 ఉండొచ్చు, 16 ఉండొచ్చు. ఎవరి షోల్డర్ వాళ్ళు 3 అనేది పక్క, నో చేంజెస్. ఆ తర్వాత మళ్ళీ 3 ఇక్కడ నుంచి 3 ఇంచెస్ డౌన్ తీసుకున్నాను. రౌండింగ్ డ్రాప్ కోసం ఇక్కడ నుంచి డ్రాప్స్ తీసుకుంటారు, రౌండ్ తీసుకుంటారు. ఇక్కడ నుంచి షేప్ అనేది మీ ఇష్టం. మరి ఇక్కడ నుంచి ఇక్కడ డీప్ ఎంత తీసుకోవాలని కూడా అడుగుతాను. ఇక్కడ నుంచి ఇక్కడ డీప్ వేసుకునేటప్పుడు వేసుకోవచ్చు. లేదు అంత బ్రాడ్ అయ్యాం మేడం అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఉందో కొలిచిన తర్వాత టేబుల్ మీరు కొలుస్తారు కదా. ఇది 3 అప్పుడు 7.5లో 3 మైనస్ చేస్తే ఎంత ఉంటుంది? 3.5లో 7.5లో 3 మైనస్ చేస్తే ఎంత? 4.5 మీరు ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకోవాలంటే బాగా బ్రాడ్, అంటే నార్మల్గా బ్రాడ్ వేసుకునేటోళ్ళకి ఇది నడుస్తుంది. ఈ 4.5 మేము అంత బ్రాడ్ అయ్యిగా మాకు అంత అవసరం లేదనుకుంటే 3.5 4 చాలు. అంటే కింద విడుతు ఈ విడుతు కింద విడుతు ఈ విడుతు ఉంటుంది కదా 3.5 తీసుకున్నా సరిపోతుంది. అంటే బ్రాడ్ ఏమీ రాదు. ఎంత తీసుకోవాలని మీరు డిజైన్ మీరు తీసిన దాన్ని బట్టి మీరు ఇప్పుడు అక్కడ నుంచి ఇప్పుడు హాఫ్ రౌండ్ ఇది కూడా 3 ఇంచెస్. మనం ఇక్కడ ఎంత మార్క్ చేసుకుంటామో ఇది కూడా అంతే.
ఇది మీరు 7.5లో హాఫ్ ఇంచ్ పెంచుకోవచ్చా అని అడిగారు కదా షోల్డర్. అది షోల్డర్ బట్టి తీసుకోవచ్చు. బ్రాడ్గా షోల్డర్ ఉంటే హెవీగా షోల్డర్ స్ట్రేట్గా షోల్డర్ ఉందనుకో హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు. అంత పెద్ద షోల్డర్ లేదు, కొంచెం షోల్డర్ డౌన్లో ఉంది అక్కడ ఉంటే మనకి ఎంత వచ్చిందో అంత బయట చేసి పెట్టుకుంటుంది అంతే. సరే అర్థమవుతుందా? అర్థం కాదు గీసున్నారు కదన్నా ఇప్పుడు అలాగా బ్లౌజెస్ అందరు గీసి ఉన్నారు కాబట్టి ఇలా చెప్తే మీకు అది అర్థమవుతుంది. అంటే ట్రయాంగిల్ షేప్ వస్తుందా మేడం? ఇప్పుడు మనం గీసిన షేప్ అయితే ట్రయాంగిల్ వస్తుంది కదా. అంటే నేను గీసిన షేప్ ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది, అదే ఇలా వస్తుంది. ఇలా పెట్టుకోవచ్చు లేదంటే Drop. మీ ఇష్టం. ఇప్పుడు ఇలా వస్తున్నాయి కదా కట్టు వర్క్ అన్ని వర్క్లు వస్తాయి, మీ ఇష్టం డిజైన్ లోపలికి దిగి ఈదినప్పుడు అవి వస్తాయి. ఇది మీ ఇష్టం వచ్చింది మీరు పెట్టుకోండి. మేము ఇప్పుడు ఏం పెట్టం మేడం, మేము ఓన్లీ బోటే పెట్టుకుని ఏం గీయమనుకున్నా కూడా మీరు ఇది ఒకటే పెట్టుకొని గీసుకొని స్టాప్ అయిపోతుంది. ఏం కాదు. మీరు ఏమైనా డిజైన్ పెట్టుకోవాలంటే పెట్టుకోండి. లేదంటే ఇప్పుడు మరీ మరీ అలా వదిలేకుండా ఇలా చిన్నగా చిన్నగా అది సన్నగా వస్తాయి కదా, దానికి ఎంత తీసుకోవాలి? మినిమమ్ అప్పుడు ఇలాగే ఇలా గీత తీసుకుంటాను. సపోజ్ folding అది. ఫోల్డింగ్ ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ఇంచు 1 ఇంచ్ చాలు. ఇలా తీసుకొని ఇలా అంటే ఇది ఫోల్డింగ్ అని చెప్తున్నాం, మళ్ళీ గీత ఫోల్డింగ్కి అటువైపు 1 ఇంచ్ చిన్న డ్రాప్ అంటే ఇక్కడ గ్యాప్ వదిలేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఓన్లీ మధ్యలోని గ్యాప్ ఇక్కడ మనం ఇక్కడ పెట్టుకున్నాక ఇక్కడే టచ్ అవ్వాలని ఏం లేదు, ఈ ప్లేస్లో కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఇక్కడ తాడు కావాలి అని పెట్టేసి అనుకున్నారు అనుకో ఇలాగా, అప్పుడు మీ ఇష్టం. ఇలా షేప్స్ ఇలా వస్తాయి, మీ ఇష్టం. బ్యాగ్ ఒక్క పెట్టుకోండి, బ్యాగ్ ఓపెన్ పెట్టుకుంటాం ఇక్కడ వస్తుంది అప్పుడు. టైం అనమాట, ఒక హాఫ్ అన్ అవర్ నాకు వదిలేసి తర్వాత నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ నుంచి ఏ తీసుకో నడుము మనం ఇది సేమ్ వచ్చింది కదా, కాకపోతే హై నెక్ లో ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ డిఫరెంట్ వస్తుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇది మరి ప్లస్ 1 యాడ్ చేసుకోవాలి. ఇది 10 వచ్చింది చూసారు, 1 ఇంచ్ ఎక్కువ వస్తుంది. అంటే ఇది ఎక్కువ వస్తుంది, 1 ఇంచ్ ఇలా వస్తుంది. ఇది మనం ఎక్కచ్చు 1.5. ఇది ఓకేనా. ఇక్కడ ఎక్కువ వస్తుంది, చక్క దగ్గర ఎక్కువ వస్తుంది, నడుము దగ్గర తక్కువ వస్తుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాకా మనకి నడుము దగ్గర ఎంత వచ్చిందో చెస్ట్ లైన్ కూడా అంతే వచ్చింది. స్ట్రైట్గా లైన్ తీసుకున్నాం, కరెక్ట్గా స్ట్రైట్గా లైన్ తీసుకున్నాం. ఆ పక్క 1.5. కానీ ఈ బోట్ నెక్ హై నెక్ వచ్చేసరికి చెస్ట్ దగ్గర నుంచి 1 ఇంచ్ ఎక్కువ ఉంటుంది. లైన్ అనేది ఇలా క్రాస్లో ఉంటుంది, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. హ్యాండ్కి వచ్చినట్టు వస్తుంది. నడుము చెస్ట్ సేమ్ రాదు, ఇక్కడిది సేమ్ రాదు, గుర్తుపెట్టుకోండి. హై నెక్ వరకు బ్యాక్ నెక్ అయిపోయింది, ఫ్రంట్ నెక్ ఫ్రంట్ సేమ్ ఇలాగే తీసుకుంటాం కదా. ఫ్రంట్లో కూడా డీప్ మనం ఇది 3 పెట్టుకున్నాం కదా, ఇది ఒక 4 పెట్టుకోవాలి. ఈ ఫ్రంట్ గీసేటప్పుడు బ్యాక్ గీయండి, కట్ చేయండి. అంటే గీసి మనం చూపించిన కట్ చేసిన తర్వాత ఆ బ్యాక్ పీస్ ఉంటుంది కదా, ఫ్రంట్ మీద మనం పెట్టుకుంటాం కదా, అదొక్కటే నేను చెప్తాను అది ఎలా పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఇక్కడ లూజ్గా వచ్చేసింది. అది ఎందుకు లూజ్ రాకుండా కరెక్ట్గా మన లెవెల్లో బాడీ ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలి అంటే అదొక్కటే నేను చెప్తాను, అది ఎలా పెట్టుకోవాలి అనేది. అర్థమైందా? ఇది ఒక 4 తీసుకోండి. బ్యాక్ ఫ్రంట్ ఫ్రంట్ ఓకే, ఇది ఫ్రంట్ నెక్, ఇది బ్యాక్. ఓకేనా? ఇది ఫ్రంట్, ఇది బ్యాక్.
సేమ్ మనం గీసుకుంటాం కదా, అదే అలా గీసుకున్నాం అనుకోండి. అది ఎలా పెట్టామో అలా గీసేసుకున్నాం అనుకోండి. ఇది మటుకు క్రాస్ పెట్టకూడదు, ప్రిన్స్ కట్ కాబట్టి స్ట్రైట్ పెట్టుకోవాలి. ఓకేనా? తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ లైన్ డ్రా చేసుకోండి. Straight గానే గీయమంటారు. చేసుకుంటాము అని అంతే. స్ట్రైట్గానే గీయమంటారు, క్రాస్లో స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోండి. మెయిన్ ఇక్కడి నుంచి ఇక్కడికి చెస్ట్ పాయింట్ తీసుకోవాలి. చెస్ట్ పాయింట్ ఎలా తీసుకోవాలి? చెస్ట్ పాయింట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ప్రిన్సెస్ కట్ ఆ ప్లేస్లోనే కరెక్ట్గా రావాలి, షేప్ రావాలి, ఫిట్టింగ్ రావాలి, కూర్చోవాలి కరెక్ట్. అది రావాలి అంటే హైట్ దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇది కూడా ప్రతి ఒక్కరు తీసుకుంటే బెస్ట్. లేదు నేను మామూలుగా రఫ్గా ఏ సైజుకి ఎంత వస్తాయో చెప్పమన్నా చెప్పేస్తే రాసిస్తుంది. అది చెప్పేస్తాను. జస్ట్ పాయింట్ ఎప్పుడు కూడా షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇక్కడ అంటే తెలుసు మన బాడీలో ఆ ప్లేస్కి ఎక్కడికి వచ్చింది. 8 వచ్చింది. ఎందుకు 8 వచ్చింది? హైట్ తక్కువ ఉంది, ప్లస్ పర్సనాలిటీ కూడా చిన్నగా ఉంది కాబట్టి 8 వచ్చింది. ఇదే ఏజ్లో కూడా హైట్ ఉంటారు, ఈ ఏజ్లో కూడా హైట్ ఉంటారు, వాళ్ళకి మినిమం 9.5 అలా ఏ సైజు కానీ చెప్పేస్తాను రాసిస్తాను. అది ఆ ప్లేస్లోనే తీసుకోవాలి చెస్ట్ పాయింట్ అని. ఇప్పుడు ఇది ఫ్రంట్ది బ్యాక్ పార్ట్ వచ్చేసి సేమ్ యాస్టీస్ ఫ్రంట్ చేసి అది కట్ చేసేయాలి. ఏం చేయలేదు. కట్ చేయకూడదు. ఏది బ్యాక్ పార్ట్ కట్ చేయొచ్చు, కట్ చేసేటప్పుడు మాత్రం వేయాలి ప్రతి ఒక్కరు కూడా. బ్యాక్ పార్ట్ పెట్టుకుని ఫ్రంట్ తీసుకుంటాం. అది ఎక్కడ పెట్టాలనేది నేను చూపిస్తాను, ఎలా పెట్టాలనేది నేను చెప్తాను. చెప్పిన తర్వాత నెక్స్ట్ గీసే పద్ధతి మనం అలా పెట్టుకొని ప్లేస్ తీసేసిన తర్వాత క్లాత్ తీసేసిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పనులు చెప్తున్నాను నేను ఇక్కడ. ఓకేనా? అది ఎలా ఉందో ఇది అలాగే అలా ఉంది, అలాగే గీసేయాలి. గీసిన తర్వాత చెస్ట్ పాయింట్ తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెస్ట్ పాయింట్ ఎలా చెప్తున్నాం? చెస్ట్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. మినిమం 30 సైజ్ 26 ఉందనుకో, 26 to 30 చెస్ట్ పాయింట్ 9 తీసుకోండి. 9.5 హైట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. ఓకే, 30 వరకు. 9 అనేది హైట్ తక్కువ ఉన్నవాళ్ళు 9 ఇంచెస్. ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అక్కడ చుక్క అనేది కంపల్సరీ పెట్టాల్సిందే. ఇక్కడ ఇది హైట్ ఉన్న వాళ్ళకి ఓన్లీ హైట్ 9.5. తర్వాత 32 to 36. ఓకేనా? 10.5. ఓకేనా? 26 ప్లస్ 30. హైట్ని బట్టి 10.5 అవుతుంది. 26 ప్లస్ 30 ఏంటి? సైజ్ 2 ఓకే ప్లస్ అది సైజు. 26 నుండి నడుము సైజు. ఓకే, నడుము సైజుకి మనము నెక్ ఇక్కడ షోల్డర్ నుంచి చెస్ట్ వరకే ఇక్కడ మీరు అది రాస్తారు. ఇప్పుడు 38 to 48 చేసుకోండి. ఇక్కడ నుంచి 11 to 11.5. ఈ 11.5 11 అనేది బాగా హైట్ ఉన్నామని తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పాను, నేను కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేయండి. నేను బయటకు వెళ్ళిన తర్వాత అక్కడే మైండ్ ఇచ్చేది అంటే మైండ్ అంటే వెళ్తుంది. మళ్ళీ లేట్ వచ్చినా అది ఆయనతో తలకైంది. ఇప్పుడు ఎలా ఫ్లో కట్ అయిపోతాను మేడం క్లాస్ మధ్యలో ఉన్నాను సార్, మళ్ళీ వస్తానని చెప్పలేకపోయావా? వీళ్ళు వాళ్ళ మాట నువ్వు వింటున్నావా? వీళ్ళకి నువ్వు చెప్పకుండా రాలేకపోయావా అంటాడు. నీకు తెలీదు ఆయన. ఇవి సైజెస్ కరెక్ట్గా చెస్ట్ పాయింట్ చెక్ చేసుకుంటాం. ఈ చెస్ట్ పాయింట్ తీసుకోండి. చెస్ట్ పాయింట్ తీసుకున్న 4 చెప్తుంది బోట్ ఇది కూడా 4. ఇది
చిన్న సైజు మాత్రం వద్దు, అలాంటి వాళ్ళు 4 తీసుకోవద్దు, 3 తీసుకుంటే చాలు. ఎల్లో డ్రెస్ అని అలా ఈ 4 అన్నది ఏ సైజ్ నుండి మేడం? 4 అన్నది ఏ సైజ్ నుండి? ఒక 30 నుంచి స్టార్ట్ చేస్తాం. 30 బిలో అయితే 3 పెట్టుకోవాలి. 30 to 36 దాకా పెట్టుకోండి. 4 36 మళ్ళీ 38 అయితే 38 నుంచి 48 వరకు 4.5 తీసుకోండి. 4.5 ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోండి. ఫ్రంట్ నెక్ ఓన్లీ. అవి అక్కడ చూడండి బోట్ నెక్ కిందది బ్యాక్. అది బాగుంది కదా, అది తీసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే అంత గీస్తే గీసే ఆ ప్రిన్సెస్ కట్టేది గీసేది అంతా స్టైల్ ఎలాగనేది